అయ్యగారు దేనికి పిలిచారండి? ఏం లేదురా, నీకు 3 నెలల నుంచి సాలరీ ఇవ్వట్లేదు కదా, ఈ నెల కూడా ఇవ్వట్లేదని చెప్తాను రమ్మని చెప్పా. అయ్యగారు నా వస్తువు ఒకటి కనపడట్లేదండి. ఏంట్రా ఏసీ ఉన్న ఫుల్ చెమటలు పట్టేస్తుంది? అయ్యగారు ఏంట్రా అది నాది. ఇది నీదా? తీసుకురా. ఇదేంటి అనుకుంటున్నారు? ఏంటి కర్చీఫ్? నా లంగోట. ఏంటండి ఇవాళ స్పెషల్ పిలిచారు? ఏం లేదురా, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఇంట్లో పూజ చేస్తున్నావు, నువ్వు కూడా సాయంత్రం ఫ్యామిలీ అంతా తీసుకుని భోజనం దగ్గర ఇంటికి వచ్చేసి ఎందుకండి అందరం కలిసి ఉపవాసం చేద్దాంరా. భోజనాలకైతే పిలువు కానీ ఉపవాసానికి అయితే పిలుస్తావురా నువ్వు? వెళ్ళరా, ఎవరికి చెప్పొద్దు, ఏమైనా తీసుకో. పంకజం ఇంటికి వెళ్తున్నాను, ఎవరు రాకుండా చూసుకో. 1000 రూపాయలు లాభం. ఒరే ఏం ఇచ్చారా? అమ్మగారు ఇచ్చారు. దేనికి ఇచ్చారా? ఎవరికి చెప్పొద్దన్నారండి. ఏమైందా? అమ్మగారు దేనికి ఇచ్చారు చెప్పరా? అంటే మీరు ఎప్పుడు పంకజం దగ్గరికి వెళ్తారో అప్పుడు చెప్పమని నాకు 500 ఇచ్చారండి. అందుకు ఇచ్చారా? నాలా కదా, కంగారు పడ్డారా ఏంటి? అమ్మగారు నిప్పురా, నాకు నీ మీద నమ్మకం ఉంది లేదా? నీకే అమ్మగారి మీద. ఈరోజు ఊర్లో పండగ కదా, లేడీస్ ఆంటీలు అమ్మాయిలు అందరం మామూలుగా రారు. ఈరోజు సరదాగా లేడీస్ అందరూ వస్తారు, మనం టైం పాస్ చేద్దాం, వాళ్ళకి మంచి పొలాలు పెట్టి ఎంజాయ్ చేద్దాం. ఓకే. కార్తీక మాసంలో అందమైన అమ్మాయిలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తెలుసా? మరి నువ్వు ఇలాంటివి తగ్గించుకోవాలి. సరే గాని కార్తీక మాసంలో అబ్బాయిల కన్నన్నీ మన మీదే ఉంటాయి, కానీ మన కన్ను దేవుడి మీద మాత్రమే ఉండాలి. మరి నీకు అలాంటి బాధ ఏం లేదు కదా? నాకు నీ బాధ ఎక్కువైపోయింది ఏంటి, నాకు అర్థం కాదు. సరే సరే, దీపాలన్నీ నూనె అన్ని రెడీ చేసుకున్నారా? రెడీ చేసుకున్నా. అయ్యారు ఏంట్రా? ఏదేమైనా అమ్మాయిల కంటే ఆంటీలే బాగుంటారండి మన ఊర్లో. అవునరా, ఆంటీలు చాలా బాగున్నారు. హలో, మేము అమ్మాయిలం ఆంటీలం కాదు. ఆయన అలాగే అంటారు. సర్పంచ్ గారితో కొంచెం జాగ్రత్త, సర్పంలో అంటాడు, కాటేస్తాడు. నీకెలా తెలుసు? సర్పంచ్ గారు దీపాలన్నీ అరేంజ్ చేశారా? కొలనంతా క్లీన్ చేశారా? దీపాలు తీయడానికి భూతాలు వచ్చారంటే? ప్రెసిడెంట్ గారు చెప్పమ్మా. అశోకుడు చెట్లు నాటాడు, మీరు చెట్లు నాటారు, మరి మీ ఇద్దరికి తేడా ఏంటి? అశోకుడు చెట్లు నాటింది గాలి ఆడడానికి, ఈ చెట్లు నాటింది గాలి పనులు చేయడానికి. కుళ్ళు ఏంట్రా తింటున్నావేంటి? కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే మంచి మొగుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. మరి ఉపవాసం కూడా తినేస్తున్నావేంటి? నాకు తెలుసు కదా మంచి మొగుడు రాడని. ఏం మొక్కున్నావు ఎందుకు అసలు? నా కాబోయే మొగుడు నన్ను అస్సలు కష్టపెట్టకుండా ఉండేవాడు కావాలి. ఆల్రెడీ పీనే చేసుకో, ఏ ప్రాబ్లం కష్టాలు ఉండవు అసలు. ఏంట్రా అందరూ హ్యాపీగా డల్ గా ఉన్నావేంటి నువ్వు? మరి ఇలాంటి పంచలేస్తే డల్ గా ఉండగా ఎగిరికి అంతేస్తారా? అరే యోధా, నువ్వు నాకంటే ఇండస్ట్రీకి ముందు వచ్చావు, కానీ నేను మాత్రం ఎప్పుడు బిజీగా ఉన్నా, ఫుల్ బిజీ. గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీలో ఎదగాలి. ఇప్పుడు చెప్పు ఎవరు ఎదగాలో? అరే రోహిణి, ఈ రోజు నువ్వు ఊర్లో సాయంత్రం ఉండొద్దు. మన లేడీస్ అందరూ కొండకు వస్తాను మొక్కున్నారు, పొరపాటు నీ మీద ఎక్కిగలరు కొండ అనుకోని. ఈ ఊర్లో నేనే అందాల వయ్యారి భామని. ఓకే, టైటిల్ మార్చండి, దీన్ని తీసేయండి, లేదా ఏదో చేయండి. నీ ప్రాబ్లం ఏంటి? పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడి కోసం పూజ చేయడానికి వచ్చాను. అవునా? మీరెందుకండి సిగ్గుపడుతున్నారు? నన్ను ఊర్లో అందరూ అదృష్టవంతులు అంటారు, అందుకే నేను సిగ్గుపడుతున్నా. సాయంత్రం ఇద్దరం కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగిద్దాం, ఓకేనా? నువ్వు దీపాలు వెలిగించేటోడు రా, కొంపలో దీపాలు ఆరిపోయేవాడివి. ఏంటండి మీరేం మొక్కున్నారో? గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేద్దామని కోరుకున్నాను. మరి మీరేం కోరుకున్నారు? మీ చుట్టూ తిరుగుదాన్ని మొక్కున్నానండి. సరే అమ్మాయిలు పదండి వెలిగించేద్దాం. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? దీపాలు వెలిగించడానికి. ఊళ్ళో లేడీస్ అంటే మీరేనా? ఊళ్ళో వనితలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు వెలిగిస్తారు. సరే రమ్మను. కాల్దా. హలో ఊర్లో ఆంటీలు రండి. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, కథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డానం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. మా ఎవరమ్మా వీళ్ళకి ఆంటీ కూతుర సాంగ్ వేసిన? ఆంటీ కూతురులో మేము వాళ్ళ ఆంటీలు.
పెళ్లి కాకుండానే ఆంటీలా ఉన్నారు మీరంతా. ఏమండి ప్రెసిడెంట్ గారు చెప్పండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, ఈ చేతిలో కుండ, ఈ చేతిలో కుండ, నెత్తి మీద కుండ. చార్మి పౌర్ణమి సినిమాలో డాన్స్ చేస్తుంది కదా, అలా చైనా అన్ని కొండలొద్దు, నువ్వు మెదలకుండా ఉండు చాలు, ఓకేనా? నాకు ఆ నీళ్ళల్లో దీపం అలా వేయాలనుంది. నేను ఎక్కడ చెరువులో పడిపోతానే భయంగా ఉంది. మీరు నాతో పాటు తోడొస్తారు? అమ్మా ఆడ చెరువులో కూడా కరువు ఎత్తుకునే రకం అని అడుగుతావు నువ్వు. పోయిపోయే రామ్ ప్రసాద్ చెప్పరా, అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? సాధారణంగా అందం ఉంటే టాలెంట్ ఉండదు, టాలెంట్ ఉంటే అందం ఉండదు. కానీ నువ్వు చాలా లక్కీరా, నీకు రెండూ లేవు. అంజలి ఆఫ్టర్ లాంగ్ టైం. ఎలా ఉన్నావు? అవునరా, ఎందుకు పూజకు వచ్చేట్లున్నావు? యా, దేవుడికి అభిషేకం చేద్దామని ఆవు పాలు తీసుకొచ్చాను. మరి నువ్వేం తెచ్చావు? పాపాలు కడుక్కుందామని. అరే గుర్తుపట్టావా? బా మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఆ సినిమా నేను ఒకసారి చూసా, మీకోసం 10 సార్లు చూసా. థ్యాంక్ యూ అండి. కాకపోతే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ 10 సార్లు చూసాను. మీ పర్ఫార్మెన్స్ చూసాక భయం వేసింది నాకు. హాయ్ భావనా. హాయ్. నువ్వేం మొక్కున్నావు? మా వారు చల్లగా ఉండాలని లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను. ఈసారి కోరిక నెరవేరిపోయింది. ఏం మొక్కున్నావు? ఏం నెరవేరింది? ఆయనకి కాశ్మీర్ లో జాబ్ వచ్చింది. ఆయన చల్లగా ఉండాలి, అంతే. ఆ కోరిక నెరవేరిపోయింది. ఎంతకు మించి ఇంకా చల్లగా ఉంటాడు. మీరేం మొక్కున్నారండి? మా ఆయన సంతోషంగా ఉండాలని మొక్కుకున్నాను. దాన్ని మొక్కోవడం ఎందుకు? విడాకులు ఇస్తే అయిపోతుంది కదా, హ్యాపీగా ఉంటాడు. కానీ మహతి ఈ పువ్వులు పట్టుకుంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నా? పూల మీద ఉన్నావు. పెళ్ళైన వాళ్ళకంటే పెళ్లి కాని వాళ్ళకి తెలుసా ఏంటి అనేది కార్తీక మాసం అసలు ఏంటి, పూజలు ఎలా చేసుకుంటారో గొప్పతనం ఇవన్నీ తెలుసా వాళ్ళకి? ఆంటీస్ ఖాళీగా ఉంటే 90s మూవీస్ చూసుకొని కూర్చోండి. ఆంటీ ఆంటీ అంటున్నావు, అసలు ఆంటీలకు ఎవరున్నారు? ఇద్దరిని చూసి చెప్పండి. ఆంటీ 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 ఆంటీ. ఈ రోజు దీపాలు మేమే వెలిగించాలి, మాకు చాలా తెలుసు, అర్థమైందా? ఏంటి తెలుసు? అసలు పూజ అంటే తెలియదు, దీపాలు ఎందుకు పెడుతున్నారో తెలియదు, మాసం అంతా ఏం చేస్తారో తెలియదు, ఉపవాసం అంటే కూడా తెలియదు, తినడానికి ముందుంటారు. అసలు కార్తీక మాసం అంటే ప్రత్యేకం ఏంటి తెలుసా? భర్త బాగుండాలి, ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అంతా దానికోసం పూజ చేస్తారు. అసలు మీరు దేనికోసం చేస్తున్నారు? మేము పూజలు చేస్తాం, మాకు ఫాలోవర్స్ రావాలి, మాకు గ్లామర్ పెరగాలి, లేకపోతే మా వెనకాల 100 మంది అబ్బాయిలు పడాలి, మాకు మంచి మొక్క రావాలి, మేము చేస్తాం. రోహిణి ఇక అంతకన్నా పెరగొద్దమ్మా, బాగోదు. ఈసారి చెరువులో దీపాలు పెట్టేది మేమే. ఏంటి పెట్టేది మీరు? ఈసారి దీపాలు పెట్టేది మా వయ్యారి బామలు. ఎవరైనా ఇలా వేసుకుని వస్తారు? అది ఇది ఏంటిది? డ్రమ్ములాగున్నావు, డ్రమ్ములాగున్నావు. సరే ఇవన్నీ కాదు గాని ఈ గొడవ తేల్చాలంటే మా తమ్ముడు వస్తాడు, మా తమ్ముడు వచ్చి తేలుస్తాడు ఈ గొడవ ఏంటనేది. నీకే ఉన్నాడు గొప్ప తమ్ముడు, మా తమ్ముడు ఉన్నాడు, వాడు వస్తాడు. రే తమ్ముడు రారా, రే తమ్ముడు రారా. ఏంద్రా నువ్వెందుకు వచ్చినావు? అరే మా అక్కలను సపోర్ట్ చేయడానికి వచ్చినా నేను. నువ్వు మీ అక్కల్ని సపోర్ట్ చేయడానికి వస్తే నేను మా ఆంటీలను సపోర్ట్ చేయడానికి వచ్చా. అంటే ఎంత తొందర పడుతుంది? ఈవిడ పేరు మహా అతి, కొంచెం అతి ఎక్కువే ఉంటుంది. లేడన్న నమ్మకమా, రాడన్న ధైర్యమా? నేను ఎక్కడున్నా నేను లైన్ వేసే ఆంటీలు చిచ్చి నా ఆంటీలు ఇక్కడే ఉంటారు. అమ్మాయిలకి ఆపద వచ్చిందంటే 5 నిమిషాలు ఆగుతానేమో, ఆంటీలకు ఆపద వచ్చిందంటే అరక్షణం కూడా ఆగను. ఐ విల్ ఫాల్ దెమ్. వాళ్ళు అమ్మాయిలే వీళ్ళు అమ్మాయిలే కదరా. బోత్ ఆర్ నాట్ సేమ్. వీళ్ళ మేకప్ తీసేశారంటే ఆంటీలు అవుతారు, వీళ్ళ ముఖం ఉన్న మేకప్ తీసేశారంటే అమ్మమ్మలు అవుతారు. అమ్మా ఆకలి అంటే వాళ్ళు ముద్దు పెడతారు, కానీ వీళ్ళు ముద్ద పెడతారు. ఈసారి కార్తీక పౌర్ణమి మా వాళ్ళే చెయ్యా. ఇంత పెద్ద డైలాగ్ చెప్పినా నేను ఎక్కడ? కాముగా చిన్న డైలాగ్ చెప్పినా నువ్వెక్కడ? ఇవన్నీ ఏం చెప్పలేదురా నాకు నువ్వు? ఇవన్నీ ఎవరికి చెప్పరు. ఆన్ ది ఫ్లో అవమానం 6వ అధ్యాయం. సరే నువ్వు ఏంటి ప్రాబ్లం ఏమిటి? ఈసారి పండగ మేం చేసుకుంటాం. లేదు ప్రెసిడెంట్ గారు, ఈసారి పండగ మేం చేసుకుంటాం. మీరిద్దరు కదా ఆడి పండగ చేసుకుంటున్నాడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు.
సర్పంచ్ గారు చెప్పు. మా వాళ్ళు ఈసారి కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటారు. నేను ఒప్పుకోను. మా లేడీసే చేసుకుంటారు. దేనికి చేసుకుంటారు ఆంటీలు? అమ్మాయిని చేసుకోవద్దురా. అమ్మాయిలు దేనికి చేసుకోవాలి? వాళ్ళు దేనికి గొప్ప? దేనికి గొప్పనా? దేనికి గొప్పనా? నీకే తెలియట్లేదు దేనికి గొప్ప, దేనికి గొప్ప. సరే గాని బాబు సర్పంచ్ గారు గొడవలు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ కొలంలో దీపాలు మా వాళ్ళు వదులుతారయ్యా. ఈ వాళ్ళు వదిలేదేంటి? అమ్మాయిలు వదులుతారు చెప్పండి. అమ్మాయిలు వదులుతారు, నీకేంది ప్రాబ్లం? చూస్తారేంట్రా మా లేడీస్ వదులుతారు అదేనా? మేము వాళ్ళ ఆంటీలు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి ఆంటీలు లేవడానికి లేచడానికి గంట అవుతుంది వీడికి. అయ్యి బాబు సర్పంచ్ గారు ఆ అమ్మాయిలకు వాళ్ళకి ఏం తెలియదు, అన్నిట్లో అనుభవం వీళ్ళకే ఉంది కాబట్టి వీళ్ళే ఆ దీపాలు వదులుతారు. అనుభవం ఉన్న వాళ్ళు ఎంతసేపు అదే చేస్తారు, అమ్మాయిలు చేస్తారు ఈసారి. అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకో అమ్మా. ఏంది నేర్చుకునేది? మాకు అన్ని వచ్చు. మీరు గొడవ పడద్దు. నువ్వు పడతావా? ఓ పని చేద్దాం, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలుద్దాం. వాళ్ళు ఇచ్చారు అనుకో ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా చేస్తున్నారు చూసి వాళ్ళు తెలిగేస్తారు. ఇటుపక్క వయ్యారి బామల వనితలా నేను చూద్దాం. రమ్మనండి. కాల్ చేయరా సరే. శ్రీదేవి డ్రామా కంపెనీ. కన్నుల కార్తీక దీపం వెలిగేనం తననం తననం తననం. కన్నెల చేతుల వెన్నెల కలిమేనం తననం తననం తననం. ఇది మంగళ దేవత మందిర దీపం తనననననన తననం. ఇది వాకిలి ముగ్గుల సిగ్గుల పుష్పం తననననన తననం. ఇది సిరులు కురిసి మరులు గొలుపు మంత్రం తననం తననం. హలో, ఎవరు పిలిచారు మమ్మల్ని? నమస్తే అండి. నమస్తే సర్పంచ్ గారు, ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా ఊర్లో వనితలకి వయ్యారి బామలకు మధ్య గొడవ అవుతుంది. ఓకే సరే, అయితే ఈసారి ఏ విషయంలో గొడవ అవుతుంది? ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, మా ఊరు చెరువులో ఎవరు దీపాలు ముందలిగించాలని చెప్పి గొడవ అంతే. ఇందులో గొడవేముంది? పెళ్ళైన వాళ్లే, వాళ్ళకంటే ఎన్ని బాధ్యతలుంటాయి. మొగులి కోసం మొక్కుకోవాలి, అత్త మామ భోజనాలు రెడీ చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, ఎన్నో విషయాలుంటాయి. పిల్లలకి తెలియదు కదా. అదే కదా, ఆ బాధ్యతలు తీసుకుంటే కదా పిల్లలు నేర్చుకుంటారు మేడం. అదే కదా, అవన్నీ నేర్చుకోవాలంటే చెయ్యాలి కదా ఎవరో. వాళ్ళ విషయం పక్కన పెట్టండి, వాళ్ళు అలాగే చేసుకుంటారు. కానీ ఎందుకు రష్మి, నువ్వైతే ఎలా చేసుకుంటావు కార్తీక పౌర్ణమి? తెల్లవారి జామకాయ లేచి ఏం చెప్పావురా? తెల్లవారు జామునే లేచి. సరే సరే, తెల్లవారు జాము లేచి తల అంటించుకొని. తల అంటించుకోవడం కాదు, తల అంటుకొని. సరే మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. నవ్వుల నూనెతో. అది నవ్వుల నూనె కాదు, నువ్వుల నూనెతో. మేడం మీరే ఎలా చేస్తారు మేడం? పొద్దున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. మడి ఆచారంతో పాటు ఆ భోజనాలు నైవేద్యాలు అవన్నీ రెడీ చేసుకోవాలి. కానీ అంతకంటే గొప్ప విషయం తెలుసా? కార్తీక పౌర్ణమి ఆ చంద్రుడిని అలా చూడ్డం ఆ రోజు చాలా విశేషం. మీరిద్దరేంటి నన్ను అలా చూస్తున్నారు? ఓ చందమామలా ఉన్నానా? మాకు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారా అని. ఇప్పుడు ఈ విషయం ఎలా తెలుసాలో దాని గురించి ఆలోచించారు. అందుకనే పిలిచాం, మీరే ఇద్దరిని కాంప్రమైజ్ చేసి వాళ్ళకి చిన్న కాంపిటీషన్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా చేస్తున్నారు చూసి వాళ్ళతో పూజ స్టార్ట్ చేద్దాం. ఏంటి కాంప్రమైజ్ అయ్యేది? వాళ్ళ మొక్కలతో మేము కాంప్రమైజ్ అయ్యాం. పూజలు అంటే ఒక పద్ధతిగా చేయాలి. అరే ఆగండి, ఒక నిమిషం ఆగండి. చూడండి, ఈ గొడవలన్నీ వద్దు. ఈ కార్తీక పున్నమి రోజు వనితల ఒయ్యారి బామల ఎవరు బాగా ఎంటర్టైన్ చేసి ఆడియన్స్ ని మైమరిపిస్తారో వాళ్లే ఫస్ట్ ఆ చెరువులో దీపం పెడతారు. ఆ మాట అన్నారు. ఓకే, దీపాలు వదలడానికి మీరు రెడీయా? రెడీ. దీపాలు వదలడానికి మీరు రెడీయా? సో లెట్స్ స్టార్ట్. వనితలు వెర్సెస్ ఒయ్యారి బామలు. రష్మి, మరి మీరు? సుకుమారిని. మేడం మరి మీరు? సుందరిని. అయితే సుందరి గారు మీరు అక్కడి నుంచి సుందరగా చూడండి. సుకుమారి గారు మీరు ఇక్కడ నుంచి సుకుమారంగా చూడండి. కానీ అక్కడ వెళ్లే ముందు మా ఆడియన్స్ అందరికి ఏం చెప్పాలి? ఈ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
చూసారు కదా మా వయ్యారి బాములు అలాగే మా వనితలు ఎంత ఎనర్జెటిక్ గా అసలు ఎవరు ఆ చెరువులో ఫస్ట్ ఆ కార్తీక దీపం వెలిగిస్తారని రెడీగా ఉన్నారు ఈ కాంపిటీషన్ ని మొదలు పెట్టడానికి. అయితే ఈ ఎనర్జీ లెవెల్ ని ఒక గేమ్ రూపంలో మా ఆడియన్స్ కి చూపించడానికి నేను ఒక గేమ్ తో మాత్రం రెడీగా ఉన్నాను. అయితే మొదలు పెడతాము మ్యూజికల్ బిందెలు. అయితే ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు వనితల వైపు నుంచి నలుగురు రావాలి, అలాగే వయ్యారి బాములు వైపు నుంచి కూడా నలుగురు రావాలి. మరి ఎవరు రాబోతున్నారు నేను చెప్తా, నేను పేర్లు చెప్తా, ఓకేనా? అలా మళ్ళీ కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇటువైపు నుంచి అంజలి గారు, మహతి గారు, సుష్మా గారు, భావన గారు రండి. అయితే ఇటువైపు నుంచి రోహిణి గారు, కీర్తి గారు, నైనిషా అండ్ సత్య గారు రండి. సో మా వయ్యారి బాంబులు అండ్ వనితలు చక్కగా వచ్చేసారు కాబట్టి ప్రాపర్ చీజ్ ప్లీజ్. వనితలు వయ్యారి బాంబులు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటది అంటే విలేజెస్ లో ఊరుల్లో లేడీస్ అందరూ అమ్మాయిలు అందరూ ఎంత చక్కగా చీరలు కట్టుకొని బిందెలు మోసుకొని చెరువు దగ్గర వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు కదా. అవును. అలాగే చెరువు ఉంది, మీరున్నారు, చేతిలో బిందెలు ఉన్నాయి. అయితే ఏం చేద్దాము? చెరువు గట్టుకెళ్ళి నీళ్లు తీసుకురావాలి. కానీ అండి లేడీస్ చాలా సింపుల్ గేమ్. మ్యూజికల్ చైర్స్ కాకుండా ఇక్కడ బిందెలు ఉన్నాయి అంతే. మ్యూజిక్ ప్లే అవుతుంది, మ్యూజిక్ ఆగినంత వరకు మీరు ఈ బిందెల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ ఆగగానే ఎవరికి ఏ బిందె దొరుకుతుందో దాని మీద కూర్చోవాలి. కూర్చోలేని వాళ్ళు అవుట్ అయిపోతారు. అంతే కదా మ్యామ్? అంతే. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి తిరిగేటప్పుడు డాన్స్ చేస్తూ తిరగండి, ఓకే? వనితలు వర్సెస్ వయ్యారి బాములు పోటీ పడుతున్నారు. సో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళకే దీపం వదిలేదానికి అవకాశం ఉంటుంది. అసలు కొట్టుకొని చావట్రా మీరు. ఆ పోటీ మాకు కనబడాలి. మ్యూజిక్ ప్లీజ్. కాదు, షో ఓపెనింగ్ లో ఎక్కువ మీరే కదా వచ్చింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సరే ఏంటి మొత్తానికి జారి పడ్డారా? బేసిక్ గా రష్మి వీళ్ళందరికీ కొలాల దగ్గరికి బిందె పట్టుకుని అలవాటు. వాళ్ళ ఇంట్లో బిందెలు పడ్డా డైరెక్ట్ ట్యాప్ దగ్గర తాగేస్తారు వీళ్ళు. మధ్యలో బిందె కనిపించలేదు నాకు. కాదమ్మా, నువ్వు కూర్చుని దాని మీద నా పర్సనాలిటీ మీద ఎందుకు పడుతున్నావు? రోహిణి గారు వనభోజనాలు ఏం పెట్టట్లేదు, ఏంటా కూర్చో. ఇప్పుడు రిహార్సల్స్ అయ్యింది. సరే ఇప్పుడు ఏంటి మీరు జారి పడ్డారా? ఆవిడ కాలు జారిందండి. ఏంటి? ఈ బిందె తీసుకో రష్మి, ఘోరం జరిగింది. వయ్యారి బాంబులు గెలిచారు. అది కాదు, నువ్వు బిందె మీద కూర్చున్నావు కదా, పక్కెళ్ళు. నీ ఫోర్స్ కి అది ముంత అయిపోయింది. నేను అనుకున్నా కూర్చున్నప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను, దేనికా అనుకున్నా. నిజా స్లో కూర్చో, ఎంత అయిపోయింది, ఇంకొక కూడా గ్లాస్ అయిపోద్ది. మరి బిందేది? నీవు కూర్చున్న ఫోర్స్ కి బిందు చెంబు అయిపోయింది, చూసావా? బిందె చెంబు అయిపోయిందా? కాదురా, అంటారు కదా పిండి పండైంది, బింది చెంబు అయింది. ఒరే నరేష్, రోహిణి గారికి దూరంగా ఉండరా. ఎందుకు? అసలు ఎంత ఉందో మేము ముగ్గురు ఉన్నా, వాళ్ళు 5గురు ఉన్నారు. ఎలా అండి? ఓకే, పండగ రోజు కాబట్టి ఎవరు అప్సెట్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇచ్చేసి ఇప్పుడు ఈ దయ్యాలతో మేము ఆడబోతున్నాము సెకండ్ రౌండ్. మ్యూజిక్. ఆపండి, ఆగండి, ఆగండి ఆగండి ఆగండి. ఏ నించో, నువ్వు నించో. ఎలా? ఈవిడ 2 కాళ్ళతో బిందు పట్టుకుని గొన్నామని వెళ్ళిపోతుంది. అందుకే ఒక బిందె తక్కువైంది. నీకు ఎక్కువైంది.
వయ్యారి బొమ్మలు తెలివి ఉపయోగించి ఆడారు ఏంటంటే ఇప్పుడు నిజమా రామ్ ప్రసాద్ గారు? చూడండి ఎలా ఎలా ఇది చీటింగ్. దీన్ని చీటింగ్ అన్నాలా స్ట్రాటజీ అన్నాలా? ఇది నా స్ట్రాటజీ. నేను ఇలాగే ఆడతాను. ఏం చేసుకుంటా చేసుకో. సరే ఇది మీరు స్ట్రాటజీ అనుకుంటున్నారు ఓకే, కానీ ఎలిమినేట్ ఈసారి వయ్యారి బామల వైపు నుంచి అయ్యారు. మీ వల్లే మీ వాళ్ళు అవుట్ అయ్యారు. మా వల్ల కాదు. నేను ఇద్దరితో సమానం. నువ్వు ఒకదాని కూర్చోని అందుకు కూర్చుంది. ఇదిగో మీ బిందె. సరే నైనిషా మీ బింది మోసుకొని వెళ్ళండి. అరే రెస్ట్ తీసుకోరా దా. బిందిల్ని చంబుగా మార్చుతున్న రోహిణి గారు కాస్త సిన్సియర్ గా ఆడండి. మ్యూజిక్. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. వయ్యారి బాములు. అరే నీ చేతపడి వర్కౌట్ అవ్వట్లేదురా. ఇంకో వయ్యారి బామ. అమ్మా చిన్న పిల్లని చేసి మోసం చేసి లాగేసి తోసేశారు. చూసావా ఎలా ఉందో? ఇవి తోసేసింది. లెగు. నేను తోసిన్నా అసలు ముట్టుకున్నానా నేను అసలు? మాకేం తక్కువ. ఈ పిల్ల చిన్న పిల్ల తోసేసింది. నువ్వు వాళ్ళిద్దరి మధ్య నలిపే బదులు గేమ్ ఓడిపోవడం చాలా బెటర్. యోధా నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది. అనవసరం అలిగిపోతావు. వెళ్ళి కూర్చో. వయ్యారి బాములు చాలా సిన్సియర్ గా ఆలోచించుకొని ఆడండి. ఎందుకంటే ఆల్రెడీ 2 వికెట్లు అవుట్. సరే మ్యూజిక్. మేడం మీ స్పందన? చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఘోరం జరిగింది. ఏంటి? ఇందాక రోహిణి కూర్చోగానే బిందె చొంపు అయింది కదా, ఈసారి చొంపు కాస్త ప్లేట్ అయింది. రష్మి గారు ఇప్పుడు కరెక్ట్ గా వయ్యారి బామలో 3 వనితలో 3 ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కాంపిటీషన్. అయితే మ్యామ్ చెప్పినట్టు 3 వయ్యారి బాములు 3 వనితలు. సో కాంపిటీషన్ ఈక్వల్. ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఇప్పుడు మ్యూజిక్ ప్లీజ్. రెడీ కమ్ ఆన్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. మ్యాన్ హ్యాండిలింగ్ జరిగింది. మహతి గారు మీరు కీర్తి గారిని పుష్ చేసి కూర్చున్నారు కాబట్టి మీరు ఎలిమినేట్. ఫైనల్ డిసిజన్ థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు మీరు చెప్పాలి. పుష్ చేస్తాను పడింది కాబట్టి తర్వాత మీరు బిందెని లాక్కొని అట్లుంటది మేడం. ఊపులో ఊపే ఉంటది మేడం. ఊపులో ఊపే ఉంటది మేడం. లేదు యాక్చువల్ గా ఈసారి టచ్ చేయను. నాకు తెలియదు ఈ తోడాలు గోయడాలు. అక్కడ కూర్చో. లేదు మాతి గారు. మాతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి చూడండి టచ్ చేస్తాడు. అవును కాదు ఏంటి నోటికి ఎంత వస్తుంది మాట్లాడు. మహతి గారు మీ ఎనర్జీకి మ్యాచ్ చేసే వాళ్ళు అక్కడ లేదు కాబట్టి మీరు వాళ్ళతో ఆడడం కరెక్ట్ కాదు. వనితలు 2 వయారి బాములు 2 ఉన్నారు. ఓకే సో ఫైనల్ గా ఏం జరగబోతుందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్ ప్లీజ్. చాంగురే ఐటమ్ సంగురే రాత్రిరంతా పాడుకుంటే రాదు నిద్దరే. మీరిద్దరు వనితలు కాబట్టి మీరిద్దరే డిసైడ్ చేయండి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు. నేను వెళ్తా. చలో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యూజికల్ బిందిలో టాప్ 3 రెడీగా ఉన్నారు. మ్యూజిక్ ప్లీజ్. అబ్బా
మళ్ళీ దీనేంట్రీ ఏంట్రా ఆయన. ఆగండి, ఓడిపోయిన వాళ్ళ ఫీలింగ్స్ కనుకోరా? కనుక్కుంటున్నాము. ఆల్రెడీ మాతి గుద్దురికి మక్క జారిపోయింది ఇక్కడ. సో రిలాక్స్ అవ్వండి, మహతి మీద కోపం మెచ్చుకోవద్దు. మహతి చాలా మంచిది. ఓకే, ఈ బిందు మీకే. ఫరీదా వర్సెస్ వయ్యారి బాములులో ఫైనల్ గా అంజలి వర్సెస్ రోహిణి జరగబోతుంది. ఎవరెవరు వాళ్ళ టీం ని బాగా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో లేడీస్ రెడీ, నువ్వా నేనా చూసుకుందాము. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు. మ్యూజిక్ ప్లీజ్. వాటర్ అంతే నాకు, అది కాలు కడితే వాటర్ తాగమంట. సో థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు, ఫైనల్ గా మీ డిసిషన్. థర్డ్ ఎంపైర్ ఎందుకు ఆగు కూర్చుంటే? ఇంద్రజ గారు ఫస్ట్ బిందెని టచ్ చేసింది మ్యూజిక్ ఆగగానే రోహిణి గారు, కానీ కూర్చున్నది అంజలి గారు. సో ఇద్దరు ఈక్వల్ గానే ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ టై. ఎంత కష్టపడి దండలు తెస్తే టై చేస్తారు లాస్ట్ కి. సో ఫైనల్ డిసిజన్ వచ్చి వయ్యారి బాములు అండ్ వనితలు విన్నర్స్. ఇద్దరు విన్నర్స్. ఏమైంది? ఇంత కష్టపడి టై అయితే నాకు ఎమోషనల్ గా ఉంది. సరే మార్చేద్దామా? టైయే మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీలో కలర్ఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా 3 బ్యూటిఫుల్ లేడీస్. లెట్స్ వెల్కమ్ దెమ్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి
మీనాక్షి Kamakshi, Meenakshi, Vishalakshi, our beautiful three ladies. What a performance! ఇదే కదా కావాల్సింది మనకి మా కార్తీక్ పౌర్ణమి రోజు. ఏమంటారు ఇంద్రజ గారు? కార్తీక పౌర్ణమి రోజు చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. చాలా మంచి సాంగ్ ఎన్నుకున్నారు అండ్ ముగ్గురు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా దాన్ని పర్ఫామ్ చేశారు. చూడ్డానికి కనుల పండగ అంతే. ముగ్గురు హాఫ్ సారీతో ఆ దీపం పెట్టుకుంటూ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు క్లాసికల్ పర్ఫార్మెన్స్ అంటే ఒక సెమీ క్లాసికల్ తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈ రోజుకి మనం తీసుకున్న ఈ కాన్సెప్ట్ కి చాలా చాలా యాప్ట్ అనిపించింది. మాస్టర్ ఎవరు? సుదర్శన్ మాస్టర్ అండ్ గ్రూప్ ప్లీజ్ కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్. జనరల్ గా కొరియోగ్రాఫర్ కి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే మన వర్షిణి గారు క్లాసికల్ డాన్సర్, సునంతమాల కానివ్వండి, కీర్తి గారు కానివ్వండి నార్మల్ గా జనరల్ గా చేస్తారు డాన్స్ అయితే, బట్ క్లాసికల్ మీద అంత అవగాహన ఉందా అనేది తెలియదు. వర్షిణి గారికి వాళ్ళ ఇద్దరికి ఎటువంటి తేడా కనిపించకుండా చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ కొరియోగ్రాఫర్. సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ద ఎంట్రీ ఆ అరేంజ్మెంట్స్ మీరు చేశారు చూడండి, ఆ సెట్ అరేంజ్మెంట్ వాస్ టూ గుడ్. ఒక స్పెషల్ ఒక పర్ఫార్మెన్స్ చూసిన ఒక ఎఫెక్ట్ తీసుకొచ్చేసారు. ఫర్ ద స్పెషల్ డే దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. మొత్తానికి కన్నుల పండుగ జరిగింది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ అండ్ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సార్ణపూర్ణా సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుకాంతం విశ్వేశం చిత్రకాసం శ్రితజనవరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సార్ణపూర్ణా సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుకాంతం విశ్వేశం చిత్రకాసం శ్రితజనవరదం కాశీనాథం నమామి. డోలే డోలే దిల్ జరా జరా నిడు ఓర ఓర కని నరవర జాగుమాని చై కలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెన్నర కణనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికో కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిసికేలి వేళ జత చోరా चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 कोका 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 करते కొరకొరమంటూ చూస్తారు పుట్టి పుట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళలోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మామా అంటావా మామా
చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఉపేస్తుంటాడే ఎక్కడైనా గిచ్చి ఒకటేదో ఇచ్చి అత్తరేదో ఇచ్చి ఆడిస్తుంటానే రామ 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 రే ఆది సోమాలేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే షణ షణ రే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే దిగ్గు 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 నాగా దిగ్గు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా 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 నాగేటి సలకాడ నాకేటి పనిరో నా పగట్టి సలకాడ నాకేటి పనిరో నాగేటి సలకాడ నాకేటి పనిరో నా పగట్టి సలకాడ నాకేటి పనిరో సందాల సంతకాడ నాకేటి పనిరో సాకిరేవ పాపకాడ నాకేటి పనిరో ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని వారం చాలురో కొంపాకొచ్చి పోరో కొండ నాగ కొంప ముంచుతాందో ఈడు బాగా కొంపాకొచ్చి పోరో కొండ నాగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాకిల్లి పోరో శెట్టి నాగ సంపూతాంది పైటే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా బర్నిక గారు వాట్ ఆ పర్ఫార్మెన్స్ అసలు ఎవరు బ్యాడ్ అవడానికి రెడీగా ఉన్నారు రెడీ ఆఫ్ కోర్స్ నువ్వు మేడం గారు అమ్మల గన్నమ్మ ఆ అమ్మ గురించి పాడారు కాబట్టి నేను కూడా మా అమ్మ గురించి పాడతాను ఒక పాట. ఓకే దాని గురించి ఫస్ట్ అమ్మగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అమ్మా అమ్మా ఈ పాట కావాలమ్మా. నాకు అసలు వాడే వద్దు, వాడి పాట ఎందుకు నాకు. సరే బ్యాడ్ అవ్వడానికి ఒకరు కదా ఇద్దరు వచ్చారు. వాళ్ళు బ్యాడ్ అవ్వడానికి కాదు, నన్ను బ్యాడ్ చేయడానికి వచ్చారు. ప్లీజ్ రా రాజు, నన్ను ప్లీజ్ రా. సైలెన్స్ అరవద్దు నాన్న, అరవద్దు నాన్న. అమ్మా అమ్మా నిన్నే 2 ఎకరాలమ్మా, అమ్మా మందుకు లేక నా ఇల్లు కూడా అమ్మా, అమ్మా బనులే అమ్మా. ఏంటి బండ్లు తెచ్చి నాకు పంపలేదా? నీకు స్వీట్స్ పెట్టాను దాచా. డోంట్ డిస్టర్బ్ మేడం ప్లీజ్. నాన్న మీద పాడతా. నాన్న 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 నిన్న వర్షంలో నేను పులుగా నాన్న. శ్రోతల కోరిక మేరకు ఈ 2 పాటలు బ్యాడ్ అవడంతో బేసిక్ గా వీడి అమ్మా నేను వద్దురా ఈ పాటలంటే ఎందుకు వద్దు, ఏ అమ్మ మీద పాడొద్దని వీడు రెచ్చగొట్టాడమ్మా నన్ను. రే అమ్మ మీద కదరా నువ్వు పాడింది, అమ్మకాలు మీదరా, అమ్మకాలు మీదరా. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం వచ్చిన పర్ణిక గారు, మీరు ఇక్కడ రావడం అలాగే ఇక్కడ వచ్చి పర్ఫార్మ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది ఒక ఎంకరేజ్మెంట్ అండ్ నాకు చప్పట్లు వింటే చాలు కదా ఆర్టిస్ట్ కి స్టేజ్ ఎక్కిన వెంటనే పాడుతున్నప్పుడు. సో ఎంతూజియాజం ఇక్కడ మీరున్న ఆర్టిస్ట్ అందరూ ఇచ్చారు. అంటే మీరు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు అంటున్నారు. అండ్ ఇంద్రజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది స్వీట్ compliments and the entire crew చాలా హ్యాపీగా ఉంది. అండ్ రష్మి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ అట్ ది ఎండ్. అది నా ఫేవరెట్ పాట, మళ్ళీ పాట మళ్ళీ చేసేస్తా.
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక గారు, అలాగే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చి స్టేజ్ మీద జాయిన్ అయ్యి వెంటనే అంత స్పోర్టివ్ గా పర్ఫార్మ్ చేసినందుకు. మొత్తానికి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ సూపర్. కార్తిక్ పౌర్ణమి స్పెషల్ జరుగుతుంది మన శ్రీదేవి డ్రామా కంపెనీలో. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో జరగబోతుంది ముగ్గులు పోటీ. రష్మి, నీకు ముగ్గులేయడం వచ్చా? నాకు దిగడం వచ్చు. అదేంటి ముగ్గుల గారు దింపుతారు కదా, దిగడం ఏంటి? నేను దిగిపోతుంటా. ఏదో తేడాగా ఉందేంటి? 2 బిస్కెట్లు, 2 మాటలు, 2 పాటలు. నేను ఇంకా ఈజీ, నన్ను ఎవరు దింపట్లేదు. నీకు బిస్కెట్లు కాదు, కుక్క బిస్కెట్లు అన్నీ వేయాలి. అయితే ముగ్గులు పోటీలు స్టార్ట్ చేయాలంటే ముగ్గులు వేసే వాళ్ళు కావాలి కదా. అయితే వనితల వైపు నుంచి ఉమా గారు, శ్రీప్రియ గారు, వర్షిణి గారు అండ్ సునందమాల గారు రండి. అండ్ ఇటువైపు నుంచి ఆఫ్ కోర్స్ ప్రియాంక గారు రండి, అంకిత, రోహిణి, కీర్తి గారు రండి రండి. మనం ఇప్పుడు ఎలాంటి ముగ్గు వేయాలి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైట్ కలర్ లో ఉన్న ఆ ఒక పిండితోనే ఎందుకు ముగ్గులు వేస్తారో తెలుసా మీకు? యాక్చువల్ గా అదే ట్రెడిషనల్ గా మనం చేసుకునేది. బియ్యం నానబెట్టి దాన్ని ఆరబెట్టి బియ్యాన్ని మనం పిండి చేసి దాంతోనే ముగ్గు వేయాలి. అదే సంస్కారవంతమైన పద్ధతి అన్నమాట ముగ్గు వేయడంలో. సో అంత సంస్కారవంతమైన ఆ రీజన్స్ దాని వెనుక ఉంది కాబట్టి ఈ రోజు మనం వేసేది రంగోలి ముగ్గు కాదు. మన పద్ధతులు మన ఆచారం ప్రకారం ఆ పిండి ముగ్గుతోనే స్టార్ట్ చేస్తున్నాము. కావాలంటే మీకు పసుపు కుంకుమ తర్వాత ఇస్తాము, అది మీరు డిజైన్ చేయడం గానీ చుక్కలు పెట్టడం గానీ చేసుకోవచ్చు. ముందు దీంతో స్టార్ట్ చేయండి. కానీ ఇవన్నీ చేయడానికి మేము మీకు ఇచ్చే టైం 3 నిమిషాలు. సో అది గుర్తు పెట్టుకొని మీ స్ట్రాటజీలు ప్లాన్ చేసుకొని మీ ముగ్గులు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇంకో ఫిట్టింగ్ ఏంటంటే మీరు ముగ్గులు వేసేటప్పుడు మాకు అక్కడ ఉన్నారు కదా నూకరాజు, నరేష్, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ వచ్చి చిన్నగా మీకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అమ్మా ఇందాక ముగ్గు వెనకాల కథ చెప్పింది కదా, ఈ ముగ్గు వెనకాల ఏముందో నేను కూడా చెప్తా. ఆ ముగ్గు వెనకాల మన సెట్ ఫ్లోర్ ఉందా? పోతాను నాకు ఇది వద్దు. రష్మి గారు చెప్పండి. ఈ ఒక సెగ్మెంట్ కి నేను దగ్గరుండి చూడొచ్చా? మేడం శ్రీదేవి డ్రామా కంపెనీ మీ కంపెనీయే మేడం, రండి. ఓకే. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా. వనితలు, వయ్యారి బాములు గుర్తు పెట్టుకోండి, మీకు ఇచ్చే టైం 3 minutes. 3 minutes లోపల మీ ముగ్గు కంప్లీట్ అవ్వాలి, ఓకే? అందరూ సెటిల్ అయిపోయారా? రెడీ? ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి బాలలకు గిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. కాదు, మీకు ముగ్గేయమంటే మీరు మీ మొహం వేస్తున్నారు అక్కడ. హాయ్ అండి, నేను వచ్చేసాను. మనం ముందు ఎక్కడికి వచ్చామో తెలుసా? శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వచ్చి ఒక ఆటగాడితో మాట్లాడుతున్నాం. ఈ ఆటగాడి గురించి తెలుసుకునే ముందు మనం ఈ ముగ్గుల గురించి తెలుసుకుందామా? హాయ్ అండి. మనకి చైనాలో దున్నపోతులు, ఇండియాలో దున్నపోతులు ఎలా ఉంటాయంటే, చైనాలో దున్నపోతులకు తోకలు ఉంటాయి, ఇండియాలో దున్నపోతులకు చీరలు ఉంటాయి. కాదు కీర్తి గారు, ఇది ఏం ముగ్గు మేము తెలుసుకోవచ్చా? ఇది సర్పంచ్ గారు. సర్పంచ్ కాదు, అది సర్పంచ్ గారు. సర్పంచ్ గారు రండి సర్పంచ్ గారు, ఇట్రండి. ఓ రోగిణి గారు ఏదో చేతబడి చేస్తున్నారు కుంకుమతో, పసుపుతో. దాదా ఇక్కడ చూడు. చెప్పండి, ఈ ముగ్గు పేరేంటి? తెలియదండి, మీరే చూసి చెప్పాలి. అది ఎన్ని చుక్కల ముగ్గు?
8. ఎన్ని వరుసలు? 2 వరుసలు. అంకిత గారు ఇదేంటి కోడిపెట్ట పావురమా? ఓం పగపుకే పగిని పాగోదరి భగవాసనే. తినేసిన ముగ్గు తాగే నచ్చలేక కొట్టేసింది. ఓకే 10 seconds more. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే. సో మే ఐ రిక్వెస్ట్ ఇంద్రజ గారు ఇక్కడ రండి. మ్యామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కీర్తి గారు అక్కడ ఏంటి సర్పంచి అంట. సర్పంచ్ గారు కీర్తి గారు ముగ్గేయమంటే మీరు సర్పంచ్ గారిని వేసారు. సర్పంచ్ గారు బొమ్మనేసారు. సరే సర్పంచ్ గారు పంచి లేదు అక్కడ. పంచి లేదు. సర్పంచ్ చేతులు ఏంటి దూరం పెట్టాడు, కాళ్ళు ఎంతే ఉన్నాయి, బుర్ర ఎంత ఉంది. సర్పంచ్ గారు లెగ్ వాళ్ళ పంచలో లెగ్ కనిపించలేదు నాకు. బేసిక్లీ సర్పంచ్ గారి పంచులో మీకు ఆయన కాలు కనిపించలేదు అంతే కదా. థ్యాంక్ యూ కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అందంగా ఉంది. కానీ ఏంటిది ఎవరు? అమ్మవారు. నిజంగా 3 minutes లో ఇంత బ్యూటిఫుల్ గా అమ్మవారి బొమ్మ గీయడం కూడా చాలా కష్టం. కానీ మ్యామ్ ఇది బొమ్మ ఓకే, కానీ మీరు ముగ్గు అడిగారు. ఇది ముగ్గు ఫైనల్ గా చెప్తాను. ఓకే అమ్మా అమ్మా ఆగమ్మా రండి రండి మ్యామ్ రండి. అమ్మా బొమ్మ అమ్మా ఇది ఓకే, కొంచెం ట్రెడిషనల్ కి దగ్గరలో ఉంది. అంకిత ఇది పీకాక్ అనుకున్నాను. ఏంటి పీకాక్ కోడిగా మారింది? అది పీకాకే. యాక్చువల్లీ నేను ఇలా స్టార్ట్ చేసినప్పుడు మేడం వావ్ వావ్ చాలా బాగుంది వావ్ అంటే నాలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అనమాట. పీకాకే పీకి పీకి కాకి అయిపోయింది అది. అయితే ఇది పీకాక్ కాదురా, పీహెన్. అలా మార్చుకోండి, ఎందుకంటే పీకాక్ కి ఫెదర్స్ పెద్దగా ఉంటాయి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. మేడం ఈ ముగ్గుకి పేరు పెట్టకూడదు మేడం, ఇది చాలా నచ్చింది నాకైతే. అవును, చాలా 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 బాగుంది. మీ పర్ఫెక్షన్ చూసి ఇక్కడ మాత్రం మీరు రెగ్యులర్ గా ముగ్గులు వేస్తూ ఉంటారని అనిపిస్తుంది. సో ప్లీజ్ ఇన్ యువర్ వర్డ్స్. ప్రతి ఫ్రైడే మాత్రం నేను ఇట్లా వేస్తుంటాను. సో అదే అలవాటుతో నేను ఇక్కడ వేస్తాను అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఒక శ్రీచక్రం ముగ్గని ఒకటి వేసేవారు. ఎవ్రీ ఫ్రైడే శ్రీచక్రం ముగ్గనేసి మొత్తం లైన్స్ లోనే ఉంటది. మ్యామ్ మీరు చెప్పారు కదా పిండితో వేయాలి అని. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను ప్రతి ఫ్రైడే కూడా పిండితోటే వేస్తాను. నెక్స్ట్ అది కార్తిక పౌర్ణమి వర్షిని. గుడ్. ఇది దీపాల ముగ్గు. సో చాలా సింపుల్ అన్నమాట. ఇది 7 చుక్కలు. ఇది ఎవరైనా చెప్పేస్తారు. చాలా బాగుంది. ఓ దిస్ ఇస్ ఆల్సో ట్రెడిషనల్ ముగ్గు. ఇది కూడా నీట్ గా వేశారు. ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడి నుంచి మేడం స్కాన్ చేస్తున్నారు. అదే చాలా చాలా బాగుంది. అండ్ అదేంటి సంక్రాంతి ముగ్గు ఇప్పుడే వేసేసారు మీరు? అసలు మాకైతే ముగ్గులు వేయడానికి రాదు. చిన్నప్పుడు ఏంటంటే ఈనాడు పేపర్ లో వచ్చినవన్నీ కటింగ్ చేసుకుని మళ్ళీ బుక్ తీసుకుని పెన్సిల్ తోటి ఎప్పుడు చూసినా చుక్కల దగ్గర పోతుంటాయి. బట్ ఇవి యాక్చువల్లీ ఇలాగా ఈ పానలు పెట్టుకొని ఈ కుండలు పెట్టుకొని వేయడం అంతా సంక్రాంతి ముగ్గు ఏం లేదు. ఇక్కడ 2 గీతలు వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 గీతలు, ఇక్కడ 2 గీతలు. ఒక్క నిమిషం రోహిణి గారు, ఈ గ్యాప్ లో మీరు అక్కడ ఏం చేశారు? కార్తీక మాసం కదా మేడం, పాము వేసాను. శివుడి మెడలో పాము లేనిదే కార్తీక మాసం పూర్తవదు. సో ఆ పాము ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇంద్రజ గారు చెప్పినట్టు దీపావళి నుంచి స్టార్ట్ అయిన ముగ్గులు పోటీ సంక్రాంతి దాకా వెళ్ళింది. మరి ఇంద్రజ గారు ఫైనల్ గా వాట్ ఈస్ యువర్ డిసిజన్? ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే మనం చెప్పాము. సో మీరందరూ కూడా బాగానే అటెంప్ట్ చేశారు. కానీ పోటీ ముగ్గుల పోటీ కాబట్టి వనితలందరూ కూడా బ్యూటిఫుల్ గా ముగ్గులు వేశారు కాబట్టి వాళ్ళే గెలిచారు.
ప్రతి ట్రెడిషన్ వెనకాల ఒక చిన్న సైన్స్ ఉంది. సో అది మనం గౌరవించాలి. అలాగే లైక్ ఐ సెడ్ టైం కన్స్ట్రెయిన్ వల్ల, అలాగే అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఇలాంటి ముగ్గులు ఇంటి బయట చూడడం చాలా తక్కువైపోతుంది. ఓన్లీ పండుగల రోజే కాకుండా ప్రతి రోజు ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు ఇంటి బయట కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కార్తీక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో లేడీస్ అందరూ, వనితలందరూ చాలా బాగా బ్యూటిఫుల్ గా ముగ్గులేశారు. అలాగే మా వయ్యారి బాములు కూడా మంచిగా అటెంప్ట్ చేసి ట్రై చేశారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఎపిసోడ్ లో ఈ సేమ్ టైం లేకపోతే నెక్స్ట్ పండగ ఎపిసోడ్ లో మంచి ముగ్గులు నేర్చుకొని మీరు వస్తారు. అండ్ ఈ మాటతో ఈ సెగ్మెంట్ ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వనితలు అండ్ వయ్యారి బామలు. హలో రష్మి, ఏంటమ్మా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? అదంతా ఏం చెప్పకుండా అక్కడ మొత్తం భోజనం సర్దేసుకొని తింటున్నావేంటి? అంటే మేడం కార్తీక్ మాసం అనగానే వన భోజనాలు ఉండాలి కదా. ఊరికే నోటి మాటకే మేడం మేడం అనడం. ఇలాంటి సమయంలో అంతా అమ్మాని పిలవు కదా అక్కడ. రామ్మా. ఓకే రష్మి, ఇప్పుడు మీకు ఒక టెస్ట్. ఇందులో నేను చేసిన ఒక పదార్థం కూడా ఉంది. అదేంటో మీరే కనిపెట్టి చెప్పాలి. రష్మి, మన ప్రొడక్షన్ ఫుడ్ కదా అది? ఇది ప్రొడక్షన్ ది కాదు. మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మార్నింగ్ ఫుడ్ రెడీ చేసి ఒక డిష్ తీసుకొని వచ్చారు. అండ్ ఇంద్రజ మ్యామ్ కూడా తెచ్చారు ఒక డిష్. అందుకే ఈ సెగ్మెంట్ పేరు మన చేతి వంట. సో ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ రష్మికే. ఇప్పుడు ఇందులో ఏ ఐటమ్ నేను చేసింది అని మీరు అనుకుంటున్నారు? లడ్డు. కరెక్ట్. ఎలా కనిపెట్టారు? మీరెంత స్వీట్ గా ఉంటారు, ఆబ్వియస్లీ స్వీట్ తీసుకొని వస్తారు. అందరు ఎలాగో వేస్తారు, నేను కూడా వేసేస్తా. ఈ బాదాం కేసరి వచ్చి అంజలి గారు తెచ్చారు. అండ్ ఇది వచ్చి పునుగులు కర్రీ. ఇది నాకు తెలుసు, ఎవరో రోహిణి గారు. మేడం పొద్దున్నే లేచి నేనే వేసి తీసుకొచ్చాను. ఈ మంచి మోతిచూర్ లడ్డు వచ్చి మేడం గారు తీసుకొని వచ్చారు. ఈ పచ్చడి ఇది టొమాటో పచ్చడి నాకు తెలుసు. మన యోధా. ఈ పులిహోర వచ్చి కీర్తి, కింగ్ ఆఫ్ పులిహోర. ఆ పులిహోరలో ఉన్న పల్లెలు ఎవరో తెలుసా? మన నరేష్. అండ్ గెస్ వాట్, నేనేం తీసుకొని వచ్చా? చుంగిడికాయ కదా ఇది? దొండకాయ. దొండకాయ. ఇది మీరు చేశారా? సే దొండకాయ ఫ్రై ఫ్రమ్ రష్మి. ఈ ఇండియన్ జంక్ ఫుడ్ వచ్చి మన అంకిత తీసుకొని వచ్చింది. మరి ఈ రైస్ కీర్ సుష్మా గారు. ఓ సూపర్ సూపర్. సేమియా పాయసం వచ్చి మా భావన గారు చేశారు. యా సూపర్ సూపర్. చపాతీ వచ్చి మహతి గారు. అండ్ ఈ ప్లేన్ రైస్ ఉడకపెట్టి ఎవరు తీసుకొని వచ్చారు? ఆహా, సత్య. మరి ఈ సాంబార్ ఉమా గారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా దీనికోసం టైం కేటాయించి వాళ్ళ చేతుల మీదుగా వాళ్లే వండి తీసుకురావడం నిజంగా గ్రేట్. అండ్ ఇంత కష్టపడారు కాబట్టి కష్టపడి తినాలి కదా. రండి రండి. It's a family party. It's a family party. It's a family party. It's a family party. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కార్తీక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మన ముందు ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు భావన గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మ లక్ష్మి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు దీపం పెట్టమ్మా. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. అక్క, ఎగ్జామ్కి వెళ్తున్నా. నువ్వు ఎదురొస్తే నాకంతా మంచి జరుగుతుంది. ఒక్కసారి ఎదురురా అక్క. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. దానికి నువ్వేమంటావు? సరే నాన్న, మీ ఇష్టం.
ఓ కనులను తాకే కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా ఓ ఏమండి, మీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా రగిలే దిగులే నీకేలా. దేవుడా, ఎందుకు నా కూతురికి ఇంత పెద్ద శిక్ష వేసి, ఏం పాపం చేసిందని చిన్నప్పుడే తన తల్లిని తల్లి ప్రేమని దూరం చేసి, ఇప్పుడు జీవితాంతం ప్రేమించే తన భర్తని కూడా దూరం చేశా. ఇది నీకేమైనా న్యాయం అనిపిస్తుందా అయ్యా? లక్ష్మి గారు, రేపు కార్తీక మాసం కదా, మా ఇంట్లో పూజ పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. పిలిచావు కదా, వెళ్దాం పదా. ఇదిగో పిల్ల పిలిచింది కదా అని ఎగేసుకుని వచ్చేకు, నీ అర్హత ఏంటో తెలుసుకొనుండు. అయినా నువ్వేంటే మొగుడు సచ్చిందాన్ని పేరెంట్ అని పిలుస్తావా? మతుండక్కర్లేదు. దేవుని పూజ చేసే యోగ్యత ఎలానో లేదు, కనీసం దేవుని పూజ చూసే అర్హత కూడా లేదు నాకే సమాజంలో. చూసుకో బాబు. పర్వాలేదండి. ఏదో మంచి పని కోసం వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. ఒరే ఆగ్రా, సుబ్బు అని ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఈ ముదనష్టం ఎదురొచ్చింది. ఇంకెళ్ళిన పైన అయినట్టే కాస్త మంచినీళ్ళు తాగిల్లు. అయినా మాకు ఇదేం కర్మలా నాయన, మొగుడు చచ్చింది ఇంట్లో ఉండక ఇలా బయట తిరగడం అవసరమా? ఏదో కర్మ, ఏదో కర్మ. అమ్మా, ఇంట్లో దీపం పెట్టి చాలా రోజులవుతుంది. నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా. నువ్వు కాదమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు దీపం పెట్టమ్మా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలందరూ దీపాలు వెలిగిస్తున్నారు, ఇంకా ఊరు మొత్తం పండగ చేసుకుంటున్నారు. నువ్వు ఎందుకు వెలిగిస్తలేమమ్మా దీపం? మనం ఎందుకు చేసుకుంటలేమమ్మా పండగ? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి నువ్వు చేసిన కార్యానికి నాకెందుకు స్వామి ఈ శిక్ష? జీవితం పంచుకోవాల్సిన భర్తేమో తాయుషతో కాలం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయారు.
కాలం చేతిలో కీలి బొమ్మగా నాకెందుకు స్వామి ఈ కష్టాలు? కనీసం నీ పూజకి కూడా నోచుకోకుండా అయిపోయింది నా బ్రతుకు. నా కొడుకు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి నా జీవితం. ఎందుకు రాసావు స్వామి నా తలరాతను? చెప్పు స్వామి, చెప్పు. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఏమో, నువ్వు చెప్పిందంతా విన్నా. ఈ ఆచారాలు, కట్టుబాటులు, అనాలోచిత మూఢనమ్మకాలు మనం సృష్టించుకున్నవే కదా. అయినా భర్త చనిపోతే పూజలు చేయకూడదు, భగవస్మరణ చేయకూడదని ఆ పరమశివుడే ప్రత్యక్షమై చెప్పలేదు కదా. దేవునికి తన మన భేదాలుండవు. ఉంటే మనలాగా మనిషి అవుతాడు కానీ దేవుడెందుకు అవుతాడు? ఇప్పుడేంటి, దేవుని దగ్గరికి నిన్ను చేరనివ్వడం లేదు, అంతే కదా. దేవుడే నీ దగ్గరికి వచ్చాడనుకొని వెలిగించు తల్లి, వెలిగించు. అమ్మా, ఇదిగో అమ్మా దీపం, వెలిగించమ్మా, వెలిగించు. శాస్త్రాలు, ఆచారాలు, దేవుళ్ళు, దయ్యాలు ఇవన్నీ మనుషులు పుట్టించినవి, మనుషులు నమ్మినవి. అటువంటి వాటి కోసం మనుషుల్లో పుట్టిన మహిళలను నిందించడం చాలా తప్పు. మనం రాసుకున్న శాస్త్రాలు కాలంతో పాటు కలకాలం మిగులుతాయని మనం చెప్పలేం. కాలం మారింది, కట్టుబాట్లు మారాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అవే నమ్మకాలు మనం పట్టుకొని వేలాడితే ఆ కొమ్మలే విరిగి మన మీద పడి మన ప్రాణం తీస్తాయి. ఇది ఇక్కడ ఉన్న ఈ ఒక్క మహాలక్ష్మి కథ మాత్రమే కాదు, ఎందరో తల్లుల కథ. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలనే మా ఈ చిరి ప్రయత్నం. సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వర పరమేశ్వర చూడరా. భావన గారు, మీ పర్ఫార్మెన్స్ జరిగినంత వరకు అసలు ఎట్ నో పాయింట్ మీరు నటిస్తున్నారని ఎక్కడ కూడా అనిపించలేదండి. ఈ కాలంలో కూడా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఊరిలోనే కాకుండా మన మెయిన్ సిటీస్ లో కూడా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ మెసేజ్ ఇంత అందంగా, ఇంత క్లియర్ గా అందించారు మీ పర్ఫార్మెన్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ భావన గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో చోక్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ పర్ఫార్మెన్స్. ఆ ఆడపిల్లకి తెలియకుండా జరిగిన విశేషాలు తన్ని పనిష్ చేయడం, ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో, దీంట్లో ఆమె తప్పు ఏం లేదు. అయినా ఇండైరెక్ట్ గా కానీ, డైరెక్ట్ గా కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ ఆ ఆడపిల్లని పనిష్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ మెసేజ్ ని ఎంత క్లారిటీగా మీరు చూపించారు మీ పర్ఫార్మెన్స్ ద్వారా. అలాగే ఐ రిక్వెస్ట్ మాస్టర్ దిలీప్ గారు అండ్ ద టీమ్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. అండ్ ఈ స్క్రిప్ట్ ని ఇంత బాగా క్లియర్ గా చూపించిన చాణక్య గారు ఎక్కడున్నారు? ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది చాలా అవసరమైన మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఓవర్ టు యు ఇంద్రజ గారు. భర్త చనిపోయిన ఆడదాని విధవరాలు అనే ప్రతి ఒక్కరూ వెధవలే. మనమందరం పరమాత్మ స్వరూపులం అంటారు. నువ్వు చేసేది నేనెందుకు చేయకూడదు, నేను చేసేది నువ్వెందుకు చేయకూడదు? మానవత్వం లేని మనస్సులో ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? ముందు మనకు కావాల్సింది ఇతరులకి సాయపడుతున్నామా లేదా, లేదు మన జీవితాన్ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం, అవన్నీ పక్కన పెట్టండి. ముందు మనసులో మానవత్వం ఉండాలి. అదే లేనప్పుడు ఇంకా వాళ్ళకి భగవంతుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదని నేను చెప్తాను. ఒక వ్యక్తిని బాధ పెట్టి, ఒక వ్యక్తిని కించపరిచి, వాళ్ళు కుమిలిపోయి ఏడ్చే అంతగా బాధ పెట్టి నీకు భగవంతుడి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంటుంది? ఇలాంటి కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్లో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ రావడం అన్నది గ్రేట్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ టీమ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు చూడండి, అట్లాంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఒక మంచి పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ఎవరైనా శుభప్రదంగా మంగళకరంగా చూపించాలని అనుకుంటారే తప్ప ఇలాంటి ఒక యాంగిల్లో, ఈ కోణంలో ఎవరు ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ బ్రింగింగ్ దిస్. ఎందుకంటే పండగ అన్నది అందరూ జరుపుకోవాల్సింది, అందరూ ఆనందంగా చేసుకోవాల్సిన ఒక విషయం. కొంతమందిని మాత్రం విడదీసి వాళ్ళని నువ్వు ఇది చెయ్యకూడదని పెట్టేసి ఇప్పటికీ ఈ సమాజంలో ఇది జరుగుతుంది. భావన గారు, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, మీ వర్క్ మీద మీకున్న డెడికేషన్,
మీ వర్క్ ని మీరు భగవంతుడికి సమానంగా చూస్తున్నారన్నది ఈ పర్ఫార్మెన్స్ ద్వారా మా అందరికీ తెలియజేశారు. బ్యూటిఫుల్ గా ఎమోషన్స్ ని మీరు ఎమోట్ చేస్తుంటే ఇందాక రష్మి గారు చెప్పినట్టు మేమందరం కనెక్ట్ అయిపోయాము. మహతి గారు కూడా, అండ్ చందు గారు కానివ్వండి, మన రామ్ ప్రసాద్ గారు, ఫైనల్ గా బల్వీర్ గారు, ఆయన ఆ శివలింగం దగ్గర ఆ వర్షం అలా పడుతూ ఆ శివలింగం రాగానే నాకు తెలియకుండా నేను క్లాప్ చేస్తున్నాను. అలాగే బల్వీర్ గారు ఎంట్రీ వచ్చి ఆయన చెప్పిన ప్రతి మాట, చాణక్య ఇట్స్ అ గోల్డెన్ ఫెదర్ ఇన్ యువర్ క్రౌన్. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది చాణక్య. అలాగే మా దిలీప్ మాస్టర్ ఇచ్చిన ప్రతి పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో, అంటే ఫస్ట్ రామదాస్లో స్టార్ట్ చేశారు. ఆ సుదీర్ఘమైన ఒక దారి అంటారు చూడండి, ఆ దారిలో ఇంకా సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నారు మీరు. ఇంకా 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 ఎన్నో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ మీ నుంచి మేము కోరుకుంటున్నామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. భావన గారు, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. యాక్చువల్గా ఇలాంటివి నేను చాలానే చూస్తూ ఉన్నాను. మా ఇంటికి ఎవరైనా వచ్చి పూజకి ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మా ఇంట్లో అత్తయ్య కావచ్చు చాలాసార్లు అనుకుంటారు, వాయనం తీసుకోవడానికి మేము పనికి రాకపోవచ్చు కానీ పూజకి చూడడానికి కూడా మేము పనికి రాకుండా పోతున్నామా అని చాలా సందర్భాలు అన్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అత్తయ్య కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఓకే, చాలా వరకు చూసి వచ్చారు లైఫ్, ఓకే. కానీ చాలా చిన్న ఏజ్ లోనే, అంటే ఇప్పుడు విలేజ్ లో ఇంకా స్టిల్ 14 సంవత్సరాలకి పెళ్ళైపోయి అంటున్నారు. అదేంటమ్మా అప్పుడే 3 పిల్లలు? మరి ఏం చేయం మేడం, పెద్ద మనిషి కావడానికి ముందే పెళ్లి చేసేసారు, 18-20 రాగానే 3 పిల్లలు అయిపోయారు అనుకోకుండా ఆయన. మరి నువ్వు ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా మేడం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇంకా వాళ్ళకి ఇంకా వేరే లైఫే లేదు. యాక్చువల్గా నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ అని ఆ తర్వాత లేదు, ఒక థీమ్ ఇలా కాన్సెప్ట్ అనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అని అనగానే ఐ ఫీల్ సో హ్యాపీ ఇది వినంగానే. ఎందుకంటే చాలా మంది పెయిన్స్ ని అట్లీస్ట్ నేను ప్రెజెంట్ చేయగలుగుతాను, నేను అది ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు మా మమ్మీతో బాగున్న వాళ్ళే నా కోసం మా మమ్మీ చాలా అంటే మాటలన్నీ పడి ఇంకా అలసిపోయింది. ఇంకా ఇట్లానే మేడం చాలా అంటే మా మమ్మీ దగ్గర ఎవరైతే సాయం పొందారో వాళ్ళే మళ్ళీ మా మమ్మీని చులకనగా చూడడం అనేది నాకు అంటే ఇప్పటికీ తీసుకోలేను మేడం. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ స్టేజ్ మీద నుంచి, మా మమ్మీని మీరెంత చూసినా సరే మా మమ్మీకి నేనున్నా. మీరు ఏమన్నా అనుకున్నా మా మమ్మీ పట్టించుకోదు. మీరు ఎంతన్నా అనుకోండి, ఒకసారి అనే ముందు ఆలోచించండి ప్లీజ్. నిజంగా వాళ్ళు మా మమ్మీ నాతో చెప్పి ఎన్నిసార్లు ఏడ్చిందో నాకు తెలుసు. వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి ఇలా చేసే ముందు ఒకసారి కొంచెం ఆలోచిస్తే చాలు, నాకు ఇంకేం వద్దు. అండ్ ఐ లవ్ యూ మమ్మీ, సారీ. అదే నేను ఇప్పుడు ఇందాక దిలీప్ మాస్టర్ చెప్పినట్టు దయచేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే ఎక్కువ కొండంత బలాన్ని ఇచ్చేది కుటుంబ సభ్యుల సపోర్టే. అది తల్లి తండ్రి భర్త అనేవారు మధ్యలో వస్తున్నారు వెళ్తుంటారు, కానీ మన ముందు నుంచి ఉన్నది మాత్రం మన తల్లిదండ్రులు. వాళ్ళు ఇచ్చిందే కట్టు బొట్టు పువ్వులు గాజులు అన్నిని, మధ్యలో ఆయన వచ్చి వెళ్ళిపోయారని చెప్పేసి అవన్నీ తీసేయండి మీరు అని అనడం అది ఎంతవరకు అనేది తెలియట్లేదు. సరే ఇవాళ రేపు చాలా మంది భర్త పోయారు అనే తెలియకపోయినా అలా కట్టుబొట్టుతో ఉన్నా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళే పండగ వచ్చింది కదా ఈవిడెందుకు మధ్యలో అని ఇందాక ఇప్పుడు మహతి గారు చేసే ఆ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేశారో అలా బయట చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనిషిని మనిషిగా చూడండి. ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులకి పోతామో ఎవరికీ తెలియదు. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా హ్యాపీగా బతుకుదాం. అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది హ్యుమానిటీ. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ a big round of appreciation for you, ma'am. Once again, thank you, Master. Thank you, Chanakya. Thank you, Ram Prasad Garu. Thank you to all the performers. Thank you so much. Thank you. మా కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నవరసాలు చూపించారు లేడీస్ అందరూ. అసలు ఎవరు గొప్ప? సరే ఎవరు గొప్ప అనేది ఇప్పుడు మా గొప్పెస్ట్ ఇంద్రజ గారు వచ్చి చెప్తారు. ఇంద్రజ గారు రండి. సో ఇంద్రజ గారు, అసలు కాంపిటీషన్ దేని గురించి జరిగింది మేడం? మేమే ఫస్ట్ వదులుతామని ఇద్దరు పోటీ పడ్డారు. మరి ఎవరు ఫస్ట్ వదులుతారు అది చెప్పాలంటే ముందు మీరందరూ కూడా రావాలి. కనులే చెప్పే కొత్త సాగా
సో ఇంద్రజ గారు ఓవర్ టు యు. సో ఇక్కడ ఉన్న వనితలందరికీ ఇప్పుడు మనం ఏదో ఒక మంచి విషయం చేస్తున్నాం అనుకోండి, లేదు మనకేదో ఒక విషయం తెలిసింది అనుకోండి, అది ఎప్పుడు నిజంగా ఒక పరిపూర్ణత చెందుతుంది తెలుసా? మనం ఎవరికైనా అది నేర్పించినప్పుడు. సో అలాంటప్పుడు వాళ్ళు ఉంటేనే కదా మీరు పరిపూర్ణత అయ్యేది. అలాగే వయ్యారి బామలు, ఇప్పుడు మీరు కార్తీక దీపం ఎందుకు వదలాలనుకుంటున్నారు? మంచి మొగుడు రావాలి, మంచి జీవితం సెట్ అవ్వాలి, అంతే కదా. అలా అవ్వాలంటే వీళ్ళని చూసే కదా మీరు నేర్చుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకోవాలంటే మీకు ముందు జనరేషన్ ఇక్కడ ఉండాలి కదా. మరి అప్పుడే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ పోటీలంతా అవసరం అంటారా? ఇంకా ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపం వదలడంలో ఎవరైతే సుమంగలి ఆవిడ పెళ్లి చేసుకోపోయే అమ్మాయి చేత ఆ దీపం ఇచ్చి వదిలిస్తే త్వరలోనే ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అన్నది ఒక ఆనవాయితీ. 1 2 3 మీరు కాదమ్మా, మిమ్మల్ని చేసుకోపోయేవాడు పారిపోవాలి. మీరెందుకు వెళ్తున్నారు? ఓయమ్మ పారిపోవాలంటే పారిపోవాలి. సో మీ వయ్యారి బామల్లో ఎవరికైతే ముందు పెళ్ళవ్వాలి, జీవితం బాగుండాలి అని అనుకుంటున్నారో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి పంపిస్తే మేము వనితలందరూ ఆ అమ్మాయి చేత దీపం పెట్టి వదులుతాం. అంటే నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు, మీకు తెలుసు. సో మేము మా కీర్తిని ముందుకు తీసుకొచ్చాం మేడం. అయితే రష్మి, ఇప్పుడు ఎలాగో వీళ్ళు దీపం తీసుకుంటారు, ఆ అమ్మాయి చేతికి అందిస్తారు. అప్పుడు ఇద్దరు గెలిచినట్టే కదా. కానీ ఇద్దరు దీపం వదిలినట్టే. సో ఇప్పుడు అర్థమైంది కదా, వనితలు హ్యాపీయా. అలాగే అందరూ కూడా దీపాలు తీసుకుంటే ఒక్కసారిగా ఆ చెరువులో తీసుకెళ్లి కార్తీక పౌర్ణమి రోజున వదిలేద్దాం. ఇట్స్ టైం ఫర్ కార్తీక దీపం వదిలే టైం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి ఈ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సర్పంచ్ గారు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? రండి రండి, పేమెంట్ మీరే ఇవ్వాలి. రండి రండి. అదే చూస్తున్నాను. మీరు చెప్పారని కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ ని ఎంత స్పెషల్ గా చేసామో చూసారా? పేమెంట్ ఇవ్వాల్సింది మేమే. చాలా బాగా చేశారు. మా ఊరు ఆడపడుచులు బాగా కలిపారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పండుగ ఉంటే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. సర్పంచ్ గారు, సర్పంచ్ అయితే ఏంటి, పేమెంటే ఇవ్వాలా ఏంటి, ఐరనే ఉంచాలా ఏంటి? ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిచావనుకో, నువ్వు వస్తాను చూడు, నీ పళ్ళు రాలగొడతాను. నేను ఏ మాట మాట్లాడుతున్నావు మా ఇద్దరిని? ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు ఆయనకి? పేమెంటే ఇవ్వాలా ఏంటన్నావు? ఐరనే ఉంచాలా ఏంటి? అప్పుడు ఇంకొకసారి అమ్మ అనే మాట మాట్లాడకు. ఊరికే ఊరికే నేను కూడా ఊరికే. ఏ లేదురా, నీ మీద ఉన్న చనువుతో ఊరికే అలా అన్నాను. సారీ, హర్ట్ అయి ఉంటే సారీ. ఎందుకులే మేడం, ఇప్పుడు కవరింగ్ బాగానే దించారు. హలో, మరి మా పేమెంట్ సంగతి ఏంటి? మీరు లాస్ట్ ఇచ్చిన ఎండింగ్ నాకు నచ్చలేదు. ఐ హట్ అయ్యాను, అందుకే సర్లే పోనీ. రష్మి, నీకెలాగో వీళ్ళందరి చేత దీపాలు పెట్టించాము, త్వరలో పెళ్లి అవుతుందన్న ఒక మంచి శుభవార్తతో ఎండింగ్ ఇచ్చేయి. నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఇవ్వాల్సింది ఒకే ఒక శుభవార్త. అదేంటంటే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ.